మూడు రంగుల జెండా బట్టి రోడ్డు మీదికి ఎక్కినాము అందరూ కాంగ్రెసు లీడర్లం ఈ రోడ్డు కడ్డం నిలబడి ధర్నా చేస్తున్నాం అన్నట్టు ధర్నాకు దిగినరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. చెయ్యి గుర్తు పార్టీ సర్కార్ల కమ్యూనిస్టులు, కారు గుర్తు పార్టీ వాళ్ళు, కమలం పార్టీ వాళ్ళు ధర్నా చేస్తారు గాని ఇక్కడ గమ్మతిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ధర్నా చేయబట్టిండ్రు. ఐకేపీ సెంటర్లలో ఎండబోసిన వడ్లు కొంటలేరని, ఒకవేళ కొన్న బస్తాలు మిల్లులకు తీసుకుపోతలేరని కొట్లాట చేస్తున్నారు. వనపర్తి జిల్లా గోపాలపేట అనే ఊరు రైతులు వీళ్ళంతా పండించిన పంట వానలకు తడిసి ముద్దయితున్నా, తడిసిన ధాన్యం మొలకెత్తుతున్నాయి అని మొత్తుకున్నా ఆదుకునే నాదుడే లేడని, ఒక్క ఆఫీసర్ వస్తలేడని, ఒక్క నాయకుడు పట్టించుకుంటలేడని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అంటున్నారు. ఆఖరికి ఎస్ఐ, తహసీల్దారులు వచ్చి సముదాయించి లారీలు వచ్చేటట్టు చేస్తాం, ధాన్యం కొంటాం, మిల్లులకు తరలిస్తాం అని చెప్పుడుతోని ధర్నా బంద్ పెట్టిండ్రు. అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలే ఇట్లా చేస్తున్నారంటే రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లున్నదో అర్థమవుతున్నది. గింత ఘోరమా కాంగ్రెస్ పాలన అని అంటున్నారు ఈ వీడియో చూసిన ప్రతిపక్షాలు. అయితే మేము కాంగ్రెస్ పార్టీలమే అయినా ఆఫీసర్లకు మా గోడు చెప్పుకునే దానికే ధర్నా చేయాల్సి వచ్చిందని వీళ్ళు అంటున్నారు. ఏందో ఏమో గాని రైతులు మాత్రం గోసపడుతున్నారు కల్లాలల్లా. వాళ్ళను ఆదుకునే దానికి ఆఫీసర్లు అసలే కదులుతలేరు ఎందుకో మరి.